మన భారతదేశంలో క్రికెట్ ఇష్టపడిన అభిమాని అంటూ ఎవరూ లేరు. అలాంటి క్రికెట్‌లో ఎంపైర్స్ కాల్ అంటే చాలామందికి తెలియదు. ముందుగా ఎంపైర్స్ కాల్ గురించి తెలుసుకునే ముందు ఎల్‌బీడబ్ల్యూ గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఎల్‌బీడబ్ల్యూ ద్వారా అవుట్ అయితే ఎంపైర్స్ 3 డెసిషన్ బట్టి బ్యాట్స్‌మెన్ ఔటా, నాట్ ఔటా అని నిర్ధారిస్తాడు. ఒకటి ఇంపాక్ట్, రెండవది పిచ్చింగ్, మూడవది వికెట్స్. ఈ మూడు కనుక రెడ్ కలర్‌లో వస్తే బ్యాట్స్‌మెన్ అవుట్ అని, లేదా గ్రీన్ కలర్‌లో వస్తే బ్యాట్స్‌మెన్ నాట్ అవుట్ అని అర్థం. అయితే కొన్నిసార్లు వికెట్స్ దగ్గర అవుట్ అండ్ నాట్ అవుట్ కాకుండా ఎంపైర్స్ కాల్ అని వస్తుంది. నిజానికి ఒక బ్యాట్స్మెన్ కనుక అవుట్ అవ్వాలంటే బాల్ అనేది 50% కంటే ఎక్కువ శాతం వికెట్స్ని టచ్ అయి ఉండాలి. అలా కాకుండా 50% కంటే తక్కువ శాతం వికెట్స్ని కనుక టచ్ అయితే అది అవుటా, నాట్ అవుటా అని కంప్యూటర్ కూడా ఫైనల్ చేయలేదు. అంటే బాల్ అనేది 50% కంటే తక్కువ శాతం వికెట్స్ కానీ బెయిల్స్ కానీ తగిలి మిగిలిన శాతం బయట ఉంటుంది. అది ఎంపైర్స్ కాల్గా కంప్యూటర్ అనేది నిర్ణయిస్తుంది. కావున ఆ డెసిషన్ని ఫీల్డ్లో ఉన్న ఎంపైర్కి వదిలేస్తూ ఎంపైర్స్ కాల్ అనే సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు ఫీల్డ్లో ఉన్న ఎంపైర్ రివ్యూకి ముందు ఏ డెసిషన్ అయితే చెప్తాడో ఇప్పుడు కూడా అదే డెసిషన్ ఫైనల్ చేస్తాడు. దీన్నే ఎంపైర్స్ కాల్ అని అంటారు.